1992లో అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కీర్తిశేషులు రాజీవ్ గాంధీ గారు స్థానిక సంస్థలకు అంటే గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్తులు లేదా మున్సిపాలిటీస్కి నిధులు సరిగా ఢిల్లీ నుంచి విడుదలయ్యేటి, కేంద్రం నుంచి విడుదలయ్యేటి వెళ్ళట్లేదని, వాళ్ళకి చేరట్లేదని నేరుగా వాళ్ళకే వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు పంపించడానికి 73, 74 రాజ్యాంగ సభలు తీసుకొచ్చారు. అంతేకాకుండా రాష్ట్రాలు 5 సంవత్సరాలకు ఒకేసారి ఎన్నికలు జరిపే బదులుగా స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల్ని 10 ఏళ్ళు, 8 ఏళ్ళ దాకా కూడా పెండింగ్లో పెట్టినటువంటి నేపథ్యంలో విధిగా 5 సంవత్సరాలు జరపాలని ఆయన, ఒకవేళ ఎక్కడైనా ఏ రాష్ట్రపైన ఎన్నికలు జరపకపోతే ఆ స్థానిక సంస్థలు కేంద్రం నుంచి నిలుపుదల చేయబడని చెప్పి ఆయన అమెండ్మెంట్ అంటే 73, 74 రాజ్యాంగ సభలు పేర్కొన్నారు. అయితే మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ సంవత్సరం దాటిపోయింది. లోకల్ బాడీస్ ఎన్నికలు ఆగిపోయినాయి. గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చే నిధులు, మున్సిపాలిటీకి వచ్చే నిధులు విడుదల అవట్లేదు. ఇంకోవైపున మాజీ సర్పంచులు అంటే తాజా మాజీ సర్పంచులకు బిల్స్ పెండింగ్లో ఉండి వాళ్ళు ధర్నాలు, పికెటింగ్లు చేస్తున్న దుస్థితి ఏర్పడింది. అయితే రాష్ట్రంలో నిజంగానే ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నది, అప్పులలో ఉన్నది. కానీ స్థానికంగా ఉండేటువంటి ఈ స్థానిక గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ సంబంధించినటువంటి విషయంలో, మున్సిపాలిటీ విషయంలో కూడా ప్రభుత్వం సీరియస్గా స్పందించాలి. కిందనే అమలయ్యేది, అక్కడనే పరిశుభ్రత, పచ్చదనం లేదా వీధి దీపాలన్నీ మంచిగా అందించేటి వాటి ద్వారా జరుగుతాయి. వాటి వల్ల గ్రామ పంచాయతీల ఉద్యోగులకు, మున్సిపాలిటీ ఉద్యోగులకు కూడా సరిగ్గా వేతనాలు రావట్లేదు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. రెండో వైపున వాళ్ళు నిధులు వసూలు చేసి వాళ్ళ అకౌంట్లలో అంటే గ్రామ పంచాయతీ, మన జిల్లా పరిషత్ అకౌంట్లో వేస్తే మళ్ళీ చెక్కు విడుదల చేసుకోవడానికి కూడా, అవసరాలకు విడుదల చేసుకుందామంటే కూడా ఫ్రీజింగ్ ఉన్నది. అంటే ఆర్థిక ఆంక్షలు ఉన్నాయి, అంటే ట్రెజరీలలో నిధులు విడుదల చేయట్లేదు. అందుకనే గ్రామ పంచాయతీల నిర్వహణ అనేది కత్తిమీద సాములాగా మారిపోయింది. అందుకని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆలోచించాలా, స్పందించాలా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి మున్సిపాలు, గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్లకు సంబంధించి వాళ్ళకు కేరళ రాష్ట్రంలాగా నిధులు, విధులు ఇవ్వాలి. నిధులేమో రాష్ట్ర బడ్జెట్ విడుదల చేస్తే సమస్య ఉండదు. విధులేమో 28, 29 అంశాలు మరి పంచాయరాజ్కి, అలాగే మున్సిపాలిటీకి 18 అంశాలు బదిలీ చేస్తే సమస్య ఉండదు. అవి చేయనందువల్ల ఇవాళ పరాన్న జీవునిగా మారిపోతున్నారు. డిపెండ్ ఆన్ స్టేట్ గవర్నమెంట్. అంటే రాష్ట్ర ప్రభుత్వం పైన ఆధారపడి ఈ పంచాయరాజ్ సంస్థలు, మున్సిపాలిటీలు పనిచేయాల్సి వస్తుంది. అందుకనే దీనిపైన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సుదీర్ఘంగా చర్చించాలి. కొత్త మరి సంస్కరణలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొత్త కమిషన్లు ఇస్తూ ఉన్నారు, విద్య మీద, లేకుంటే స్కిల్ యూనివర్సిటీల మీద, వీటి మీద, వాటి మీద. ఈ పంచాయరాజ్ సిస్టమ్ మీద కూడా దీన్ని, ఎందుకంటే మా అటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సలహా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. పంచాయతీరాజు, మున్సిపాలిటీల మరి నిర్వహణ ఎంత సరిగా ఉంటే అంత పారదర్శకంగా ఉంటుంది. మహాత్మా గాంధీ గారు అన్నారు, గ్రామ సీమను దేశాన్ని పట్టుకోమలన్నాడు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు తక్షణమే స్పందించి మరి బట్టి విక్రమార్క గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు ఆంక్షలు ఎత్తేసి గ్రామ పంచాయతీ నిర్వహణకి తోడ్పడాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తక్షణమే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకి కార్యాచరణ పూనుకోవాలని విజ్ఞప్తిస్తున్నాను.